ప్రజలకి నష్టం కలగకుండా ఉండేటట్టు ఉండాలి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి సత్యదూరమైన వాస్తవాలు కానీ నాటి ప్రభుత్వ పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతినిత్యం ఒక అబద్ధాన్ని వండి వార్చారు. దానికి వారు తోడుగా 2 పత్రికలు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, 3 టీవీ ఛానళ్ళు, ఏబిఎన్, TV5, ఈటీవీతో పాటు ఇంకొన్ని ఛానళ్ళను తీసుకుని రోజు ప్రజలకి ఒక అబద్ధాన్ని చేరవేయటానికి చాలా చాలా ప్రయాసపడ్డారు. అబద్ధాన్ని చేరవేశారు. అబద్ధాన్ని చేరవేయటం ద్వారా లబ్ధి పొందారు, అధికారంలోకి వచ్చారు. నేను ముందుగానే చెప్పాను, పాలకుడు జవాబుదారీతనంతో ఉండాలని, ప్రజలకు ఒక మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయాలని. ఈ దేశంలో గతంలో ఉన్నటువంటి వరవడి కానీ సాంప్రదాయం కానీ ఆదర్శగా పాలకులు రాజకీయ నాయకులు వచ్చారని ఈ దేశ ప్రజలు భావించారు. అలాగే గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటి 9 హామీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాల అమలులో ఈ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ కూడా అంధకారం, ప్రజలు ఎలా బ్రతకాలో తెలియని భయం. ఆ భయం నుంచి కోలుకునేటట్టుగా ప్రజల్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి పలు ప్రయత్నాలు. కోవిడ్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఆదాయం పడిపోయినటువంటి రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడంలో ఎక్కడా కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆదాయం లేదని ఎక్కడా కూడా విస్మరించలేదు. ఆదాయం లేదు, లేకపోతే ఇక్కడ ల్యాబులు లేవు, లేకపోతే ఇక్కడ వైద్యం లేదు అనేటువంటి మాటలు ఎక్కడా చెప్పలేదు. ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, ప్రజలకు ఒక భరోసానిచ్చాడు. అటువంటి పాలన చూశారు, అది నిజం. నేను ముందుగా చెప్పినట్టుగా ప్రజలకి జవాబుదారీతనంతో పనిచేసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటని నిలుపుకోవడం కోసం ప్రతి క్షణం ఆలోచించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ సందర్భంలో ఇప్పుడున్నటువంటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు నమ్మలేమనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని, వారితో పాటుగా భారతీయ జనతా పార్టీని తోడు తెచ్చుకున్నాడు. ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది. 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు నిత్యం ఒక అబద్ధాన్ని వండి వార్చారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అయ్యా మీకు ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ ప్రవేశపెట్టండి, బడ్జెట్ ప్రవేశపెట్టినట్లయితే వాస్తవ లెక్కలు బయటకు వస్తాయని. అప్పుడేం చెప్పారు, శ్వేతపత్రాలు విడుదల చేస్తాం, ఈ రాష్ట్రం శ్రీలంకగా మారిపోయింది, రాష్ట్రానికి సొమాలియా అయిపోయింది, దివాలా తీసేసింది అంటే రాష్ట్ర ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీసేటట్టుగా వారి మాటలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమైంది కదా. 6 నెలల తర్వాత బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ సమావేశాలు వాస్తవ లెక్కలు ఆర్థిక మంత్రి అధికారులు చెప్పారు కదా. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేసినప్పులెన్ని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పులెన్ని, మీరు చేసినప్పుడు ఎంత? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం విడిపోయి కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,40,000 కోట్ల అప్పులుంటే మీరు ఇంకొక 2,50,000 కోట్ల అప్పులు చేసి 3,90,000 కోట్ల అప్పులు వడ్డీలతో. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న మంత్రి గారు చెప్తున్నారు, సోమిరెడ్డి గారు, మాజీ మంత్రి సోమిరెడ్డి గారు ఏం చెప్తున్నారు, మీరు చెప్పింది కరెక్టే, 3,90,000 కోట్ల అప్పులు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3,40,000 కోట్ల అప్పులు చేశారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. వెరసి సుమారుగా 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, 7,30,000 కోట్ల అప్పులు ఉన్నాయి. దాని వడ్డీ ఎవరు కడతారంటారు? అంటే మరి మీరు చేసినటువంటి 4 లక్షల వడ్డీ ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా కడతా. అది మీరు
మీరు చేస్తే అది ఒప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది తప్పు. అప్పు చేయడం తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేయడం గొప్పని చెప్పడం ఎలాగా? దాని అర్థం ఏమిటి? ఇది ప్రజలను మోసగించడం కాదా? ప్రజలకు మీరు చెప్పింది అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చడం కోసం పలు ప్రయత్నాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదైతే మీరు డైవర్షన్ పాలిటిక్స్లో భాగం ఉందో రోజుకు ఒక ఎత్తుగడ. ముందుగా శ్వేతపత్రాలు ఎత్తుగడ చేశారు. తదుపరి తిరుమల శ్రీవారి లడ్డుని పరీక్షించకుండా కల్తీ జరిగిందన్నారు. లడ్డూ పరీక్ష జరగలేదు, కల్తీ జరిగిపోయింది. అంటే ఎంత దారుణమైనటువంటి మాట అంటే, జంతువుల కొవ్వు కలిసిందని ఒక ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా జవాబుదారీతనం లేనటువంటి మాటలు మాట్లాడారు. అయిపోయింది. ఒక మాసం వచ్చింది, విజయవాడలో వరదలు వచ్చాయి, గేట్లు పగలగొట్టడానికి బోట్లు అన్నారు, అది అయిపోయింది. మీరు ఏదైతే ఒక నింద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారో, నిందారోపణలో వాస్తవాలు లేవనేటువంటి విషయం ఒక నెల తర్వాత తెలుస్తుంది. అంటే మీరు కాలయాపన కోసం, ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఎందుకు మరుస్తున్నారు? మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు ఏమిటి? సూపర్ 6 ఇస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కంటే 10 రెట్లు అధికంగా సంక్షేమాన్ని అమలు చేస్తారన్నారు. ప్రజలు నమ్మారు. మీ మాటల్ని ప్రజలు నమ్మి ఓటు వేశారు. అందుకే మీ 164 సీట్లు వచ్చాయి. మీ మాటలు నమ్మే ప్రజలు, ఓట్లు వేసిన ప్రజలు ఇవాళ అడుగుతున్నారు. వాళ్ళ మాటలు మోగగా ఉంటాయి, కానీ మీ మాటల్ని వారి పక్షాన ప్రతిపక్షం అడుగుతుంది. మీరు చెప్పిన సూపర్ 6లో తల్లికి వందనం సంవత్సర కాలం ఇవ్వాల. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవన్ ఒక పేరు పెట్టారు మీరు. రైతులకు మీరు 20,000 ఇస్తారన్నారు, ఇవ్వాల. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు వచ్చేటువంటి మహిళలకి నెలకు 15,000 ఇస్తారన్నారు, ఇవ్వాల. విద్యార్థులకి ఉద్యోగ కల్పనిస్తామో లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవ్వాల. నాడు ఇంకా దారుణమైన విషయం, నాడు మీరు తప్పని చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద దుష్ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులు లాగేసుకుంటున్నాడని ఒక తప్పుడు ప్రచారాన్ని పదే చేశారు. మరి ఇవాళ మీ సాక్షాత్ మీరు ఏర్పాటు చేసిన కేంద్రంలో ఒక మంత్రి గారు ఉన్నారే, వారు చెప్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తామనేటువంటిది. అంటే గత పాలకులు చేస్తే తప్పు, మీరు చేస్తే గొప్ప. అంటే ఆనాటి పాలనలో ప్రజలకు మంచి జరిగితే తప్పట, నేటి పాలనలో